కుందన్ నేనైతే శ్రీశైలంలో దర్శనానికి పోయి మొత్తం తడిచిపోయినాం. వర్షం మాత్రం నాన్ స్టాప్ వచ్చింది. మరి నమస్తే అందరికి. సున్నిపేంటలో మేమున్న గెస్ట్ హౌస్ దగ్గర డోంట్ టచ్ మీ చెట్టేదే కనిపించింది. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. బాగుందని చెప్పి మా పిల్లలతో సహా అందరు ముట్టుకుర్రు. దెబ్బకే అక్కడ ఉన్న ఆకులన్నీ ముడుచుకున్నాయి. ఈ అక్కడి నుంచి వచ్చేసి దర్శనానికి పోదామని చెప్పి రెడీ అవుతున్నాం. ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయినాం. మేమున్న గెస్ట్ హౌస్ అయితే బాగుంది కదా. ఈ గెస్ట్ హౌస్ అయితే మా అందరికి మస్తు సరిపోయింది. ఫైనల్లీ మా ట్రెడిషనల్ లుక్ ఎట్లుందో చూడుర్రి, అదిరిపోయింది కదా. కుందన్ శాన్వి అయితే మంచిగా రెడీ అయిపోయి ఉయ్యాలు ఊక్కుంటా మా ఫ్రెండ్ తో అయితే ముచ్చట పెడుతుర్రు. ఇక మా కుందన్ కి అయితే క్యూట్నెస్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇక అందరం అయితే దర్శనానికి పోదామని చెప్పి బయలుదేరినాం. శ్రీశైలం అయితే చాలా బాగుంటది. ఒక్కసారి పోతే మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తది. శ్రీశైలం పోవాలనుకుంటే మనం అనుకుంటే కాదు, ఆ శ్రీశైలం శివమల్లికార్జునుడు అయితే మనని పిలుచుకోవాలి. అప్పుడైతేనే మనం పోయిన దానికి ఒక అర్థం ఉంటది. మనం శ్రీశైలం వెళ్ళాలన్నా కూడా మన లైఫ్ లో ఎక్కడో ఒకక్కడ రాసి పెట్టి ఉండాలి. ఇక మొత్తానికి కార్ పార్క్ చేసి నడుచుకుంటే దర్శనానికి అయితే పోతున్నాం. వర్షం అయితే అస్సలు ఆగకుండా పడతానే ఉంది. మా కుందన్ బంగారాన్ని ఒకసారి చూడండి. ట్రెడిషనల్ గా అయితే రెడీ అయిపోయింది. బుడి బుడి అడుగులు వేసుకుంటా ఎంత ముద్దుగా నడుస్తుందో బంగారు తల్లి. ఇక ఇక్కడ అయితే ఆవులు కనిపించినాయి. ఆవుల దగ్గరికి వెళ్లి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఫైనల్లీ దర్శనం లైన్ దగ్గర అయితే వెయిట్ చేసినాం. ఇక మొత్తానికి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసినాం. దర్శనానికి వెళ్లి బయటకు వచ్చేసరికి ఎట్లా తడిచిపోయినామో చూడండి. వర్షం మాత్రం మస్తు వచ్చింది. మరి ఒక దిక్కు మస్తు వర్షం కొడుతుంటే మా వాళ్ళు అయితే కార్తీక దీపాలు అయితే వెలిగిస్తుర్రు. ఆ వర్షానికి అయితే వెలుగుతనే లేవు. మా పిల్లలిద్దరిని చూడండి వర్షం నీళ్ళలో ఎట్లా ఆడుతుర్రో. వర్షం పడుతున్నా కూడా జనాలు చూడండి వర్షంలో తడుచుకుంటా ఎట్లొస్తుర్రో. మొత్తానికి అయితే మా వాళ్ళు కార్తీక దీపాన్ని అయితే వెలిగించేసిర్రు. అక్కడనే ఆ శివయ్యకు మంచిగా దండం పెట్టుకొని నడుచుకుంటా వానకు దడుచుకుంటా కార్ కాడికి అయితే పోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లనే ఫస్ట్ వీడియో కూడా చూసేయండి. థర్డ్ వీడియో కావాలనుకుంటే వెయిట్ చెయ్యి మామా.